నంద్యాల పట్టణం నందు నందమూరి నగర్లో ఏర్పాటు చేసిన 2020 సంవత్సరంలో బుడగజంగాల హాస్టల్ రెసిడెన్షియల్ హాస్టల్ నందు దాదాపు 2020లో 50 మందికి మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. బుడగజంగాల పిల్లలు భిక్షాటన వైపు పోకుండా బడి వైపు పోవాలనే ఉద్దేశంతోనే స్టార్ సొసైటీ నిర్వాహకులకు అప్పచెప్పడం జరిగింది. అది అంచెలంచెలుగా 2020లో వచ్చిన తర్వాత 2024కు వచ్చే లోపల 70 మంది ఏర్పాటైంది. 2024 ఎండింగ్ లోపల 100 మంది కెపాసిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. తర్వాత ఇప్పుడు 24, 25, 26 సంవత్సరానికి 140 మందికి అంటే 140 మందికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బుడగజంగాల పిల్లలు మాత్రమే అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం ద్వారా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యావత్ బుడగజంగాల ప్రజలు భిక్షాటన వైపు పోకుండా మీ యొక్క పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు నాందిగా ఉన్నటువంటి ఈ యొక్క హాస్టల్లో చేరి మన బుడగజంగాల పిల్లలు సమాజంలో ఆత్మగౌరవంగా జీవించే విధంగా చూడాలని చెప్పి యావత్ బుడగజంగాల ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ హాస్టల్ నందు ప్రైవేటు పరంగా రూమ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క రూమ్ను మరమ్మతులుగా అక్కడ నిర్వాహకులు ఈ యొక్క ఓనర్ గారు తన మరమ్మతులు చేపట్టడానికి మళ్ళీ మనం ఖాళీ చేయాలని చెప్తే ఇక్కడ మనం వైఎస్ఆర్ నగర్ నందు బాగా విశాలమైన ప్రాంతంలో బుడగజంగాల హాస్టల్ను ఏర్పాటు చేయబోతున్నారు. అది బాగా అన్ని అంగులతో అంటే లేడీస్కు జెంట్స్కు అంటే విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే వరకు విద్యార్థులకు ఎత్తనేమి, మగపిల్లలకి ఎత్తనేమి, బాలులకు ఎత్తనేమి, అదేవిధంగా బాలికలకి ఎత్తనేమి సపరేటు వసతులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా హాస్టల్ వసతులు ఎత్తనేమి వివిధ మన పరిసరాలు అదే బాత్రూములు ఎత్తనేమి వివిధ వసతులు సౌకర్యాలు ఎత్తనేమి అన్ని విధంగా కూడా బాలికలకు బాలులకు సపరేట్గా ఉండేవి. కాబట్టి ఇది రెసిడెన్షియల్ హాస్టల్గా దీటుగా ఈ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నేను నా జాతీయ నేతగా సంతోషిస్తున్నాను. కాబట్టి ఇదే నాణ్యత ఇదే నైపుణ్యత ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి వారికి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సదుపాయాలు కూడా వాళ్ళకి కలుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఎత్తనేమి అదేవిధంగా కలెక్టర్ గారు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఎత్తనేమి ప్రత్యేకంగా ఈ యొక్క హాస్టల్ని తనిఖీ చేసి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. కాబట్టి ఈ విధంగా ప్రైవేటు రూమ్లలో ఏర్పాటు చేయడం వల్ల జాగా ఆర్థిక విధానాలకు చాలా సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. గవర్నమెంట్ యొక్క బిల్డింగు గవర్నమెంట్ యొక్క స్థలం కేటాయించాలని చెప్పి ఇప్పుడే డిఆర్ఓ గారికి అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ గారికి కూడా నంద్యాల డైరెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి అన్ని విధాలుగా మేము పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలియజేయడం జరిగింది. కాబట్టి జాతి ప్రజలారా గమనించుకోండి, ఇలాంటి మంచి వసతులతో అన్ని వసతులతో కలిగినటువంటి ఈ హాస్టల్లో మన పిల్లలను చదివించి మన కులం పైనే ఈ యొక్క హాస్టల్ నిర్వహణ జరుగుతుంది. కాబట్టి మన కుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా ఈ హాస్టల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ బుడగజంగాల ప్రజలపై ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క హాస్టల్కు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సహకారం కల్పించి మరింత మా యొక్క బుడగజంగాల పిల్లలు భిక్షాటం అయిపోకుండా ఉజ్వల భవిష్యత్తుగా నాంది పలికే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బుడగజంగాల, జై హింద్. చేసుకుంటా చేసుకొని ఇంత అమౌంట్ అని ఇద్దరు కలిసి మాట్లాడుకొని మాకు ఇప్పించుకొని 5 years తర్వాత లోపల అన్ని విధాలుగా మాత్రమే చూస్తాము. ఇది కూడా లాస్ట్ కాబట్టి జూన్ 12 కంతా ఇదంతా రెడీ చేసేసి దీంట్లో పిల్లలు పెట్టేస్తాం. అది తయారైనాక అంటే దాంట్లో మన కాడ ఒక్కొక్క వచ్చేసి 10 మంది 8 మంది 7 మంది వస్తారు. దానికి వచ్చేసి 10th, 9th, 8
ఏమంటే మనము తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం అదే రాలేదు ఇప్పుడు అంతా క్లీన్ చేసి పెయింటింగ్ చేస్తున్నాం. పెయింటింగ్ చేసినా అక్కడ ప్రిపేర్ అయినాక వస్తుంది. లేడీస్ మొత్తం ఫుల్ పేమెంట్ ఉన్నప్పుడు రాండి. వెళ్తే ఏం కాదులే. ఇలా బాత్రూమ్ సార్ మామూలుగా ఏమైందంటే ఇప్పుడు మొత్తం కొట్టిద్దాం సున్నం కలిసి వాటర్ ఉంటుంది సార్ టికెట్ చేస్తున్నాము. మళ్ళీ వేరే ఇప్పుడు మా వైఎస్ఆర్ నగర్లో కొత్త రూమ్ తీసుకుంటున్నారు వాళ్ళకు అన్ని చున్నీకి వచ్చాము మేము. ఏమన్నా నువ్వు హాస్టల్ కన్నా ఉన్నావా మేడం? మీకు తెలుసు అది అక్కడ లేడీస్కే పెట్టండి. ఐదు కూడా సార్ ఏం చదువుతున్నాం? బాగుందమ్మా స్కూల్ మాట్లాడేటట్టు నేర్చుకోవాలి. ఏం మాట్లాడేటప్పుడు ఏం చదువుతున్నాం? టెన్త్ క్లాస్. ఇప్పుడు 9th 10th? 9th పోతున్నామా? సరే 10th వాళ్ళు ఇప్పుడు 9th అయిపోయి 10th పోతున్న ఇవ్వట్లేదు రైట్? ఏమైనా వచ్చే కానుకలు అవి కట్టినాలు లేదా నేను భోజనం ఆ వసతి ఆకుండా మన కడుపు నింపచ్చు. కానీ చదువుకుంటే ఆ విధంగా ఉండాలి. మన పిల్లలు కూడా మీరు ఎప్పుడైనా ఊళ్ళోకి ఎక్కడ తెలిసి ఉంటే కూడా మీ అమ్మ వాళ్ళకి చెప్పండి. ఇంకా మన స్కూల్లో ఈ హాస్టల్లో బాగా టాలెంట్ ఉంటే ఏది రాష్ట్రపతి కూడా మీకు కనిపించేస్తాం. మీ భవిష్యత్తు సెట్ ఉండాలంటే చదువు. మరి అలాంటి చదువుని మీరు నిర్ణయం చేసుకోకుండా మీ భవిష్యత్తు మార్చుకోవాలని ఆలోచించాలని